సరే తీ బ్రదర్ చూడా ఉంటాడు సరే తీ బ్రదర్ చూడా నీకు తీ బ్రదర్ చూడా నేను ఎదవా నేను బుక్ చేసుకోండి బండి ఎవరు బుక్ చేయలేదు నా బండి నేను బుక్ చేసుకోండి బండి ఎవరు బుక్ చేయలేదు నా బండి నేను పక్కన 10 మంది అడుగు తినే వాళ్ళు ఉన్నట్టున్నారు ఫస్ట్ దుబ్బే బయట దుబ్బే నువ్వు ముందర కూర్చో నువ్వు ముందర కూర్చో 964 కొట్టు నువ్వు ముందర కూర్చో 964 కొట్టు మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు A few minutes later. 6295 6295 क्या 6295 क्या क्या 6295 क्या 6295 क्या क्या 6295 क्या 6295 कोड तू एंटर करो 6295 जल्दी जाता माइलेज आता बाइक में एंटर करो 6295 जल्दी जाता माइलेज आता बाइक में क्या क्या चीज का कोड पहले बताओ तू क्या तू बाहर से बैठ गो मैं తెలుగు 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 కదా తెలుగులో మాట్లాడు మళ్ళీ నువ్వు హిందీలో మాట్లాడితే నేను తెలుగులో మాట్లాడితే 6294 ఏ ర్యాపిడ్ అనుకున్నావా ర్యాపిడ్ అనుకోవడం ర్యాపిడోనే కదా ర్యాపిడ్ కాదు ఇది ర్యాపిడ్ అనుకోవడం ర్యాపిడోనే కదా ర్యాపిడ్ కాదు ఇది ఆ? ర్యాపిడ్ కాదు మళ్ళీ ఇంకేంది ఇది ఇది నా బండి మామూలుగా కూర్చొని ఈ బండేలే లే నా బండేలే త్వరగా తీస్తే చెప్తాడు పెద్దమ్మకి చాలా సీరియస్ లెడ్ ఇచ్చేకపోతున్నాడు సరిగ్గా చూడు అక్కడ బండి ఇది కాదు నంబర్ వస్తుంది కదా బండిది బండి నంబర్ వస్తుందా అదే 9786 ఇదే బండి చూపి అబ్బా నెట్ బ్యాలెన్స్ అయిపోయింది చూసినా ముందైతే గుర్తుంది నాకు నేను హాట్స్పాట్ ఆన్ చేస్తాను ఆ? నంబర్ చూడు హాట్స్పాటా బిగ్ బాస్ బెట్ అయితే చూద్దాము టైం పాస్ ఇంకా టైం పాస్ గా సీరియస్ పెద్దమ్మకు బాగాలేదు బ్లడ్ ఇచ్చే వాళ్ళ బ్రదర్ దయచేసి దగ్గర చూడు 6492 మీద ఉన్నాను ఏంది అర్జెంట్ కాల్ వస్తుంది నాకు పక్కన వెళ్ళి ఎక్కడైనా ఆవిడ అటకారం చేసుకున్నాడు అంతే ఎటగారం కాదు నిజంగా చెప్తున్నా బ్రదర్ ఇక్కడ చూడు పెద్దమ్మకి చాలా బాగాలేదు అవును బ్రదర్ ఇది ర్యాపిడ్ ఏం కాదు నా చూపిస్తాంది కదా బండి నంబర్ చూపిస్తాంది ఇక్కడ మా గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను మీరు వచ్చి ఆ ర్యాపిడ్ అంటే మీకు నీ గర్ల్ ఫ్రెండ్ కంటే మా పెద్ద ముఖ్యమా గర్ల్ ఫ్రెండ్ ముఖ్యమా బ్రదర్ తీయండి బ్రదర్ దయచేసి కావాలంటే 10 రూపీస్ కాదు ఏంది 151 6492 నువ్వేది కొత్త కోడ్ పట్టుకొని వస్తాను 1491 అని 6492 నువ్వేది కొత్త కోడ్ పట్టుకొని వస్తాను 1491 అని బ్రదర్ 6492 కొట్టు 1581 గా 6492 మీ స్విగ్గీ అతనేమో ర్యాపిడో ఎట ఎలా కనబడుతున్నాను మీకు మీ స్విగ్గీ అతనేమో ర్యాపిడో ఎట ఎలా కనబడుతున్నాను మీకు చూడు ఈ దాంట్లో లొకేషన్ చూపించింది నా దాంట్లో ఏకంగా వీడియోనే చూపించింది నువ్వు ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నావు రాంగ్ పర్సన్ ఏ దాని గురించి తిరుగుతావు నువ్వు ఏ దాని గురించి ఎవరు ఫుడ్ కాదనా ఆయన ర్యాపిడో అతను అంటున్నారు అతను ర్యాపిడో అతను నేను ఆయన పోతాను కాదు నేనేం చెప్పాలా మీకు అతను ర్యాపిడో అతను నేను ఆయన పోతాను కాదు నేనేం చెప్పాలా మీకు ర్యాపిడో కాదు నేను ఏం చెప్పాలి ప్రాణాలు పోతానే నీకు ఆకలి ఏం పెట్టుకున్నావు ఆకలి వేస్తుంది బాబు ఇక్కడ బయలుదేరక రెడీ అయినాడు అద్దాలు పెట్టుకుంటాను నంబర్ చూపించు బండి నంబర్ చూపించు 1581 బండి నంబర్ రాదు బండి నంబర్ వస్తాయి కదా నంబర్ వస్తాయి కదా ఆయన కూడా అడుగుతావా బిగ్ బాస్ స్టార్ ఓపెన్ చేసి బిగ్ బాస్ చూసుకుంటాను ఇంతకుముందు నేను అదే అడిగితే నాకు నెట్ రావడం లేదంటే హాట్ స్టార్ అనే నేను బిగ్ బాస్ చూసే మూడ్లో లేను నేను ఆడ మా పెద్దమ్మకి చాలా సీరియస్ ఉంది ఎవరు నాకేం తెలుసు అతడు ఎవడు నువ్వు ఆడ తిండిపోతాడు ఉన్నట్లు బిర్యానీ కోసం వచ్చినాడు నేను బ్లడ్ ఇచ్చేకపోతాను నీకు నాకు ఏది మంచిగా మళ్ళా ర్యాపిడో బిల్లు అని పట్టుకొని నువ్వు స్విగ్గీ అంటే స్విగ్గీ అయినా ఈ ఫోటో ఆయన లాగా ఉంది చూడు ఒకసారి స్విగ్గీ కాదు ర్యాపిడో కాదు నాది స్విగ్గీ కాదు ర్యాపిడో కాదు నాది సరేనా ఈ ఫోటో చూడు ఆయన లాగా ఉంది అది కార్టూన్ ఫోటో అది కార్టూన్ అది చూడు ఫోటో మీద ఎలా కనబడుతున్నారు కార్టూన్ అది ఏదో ఎవరో ఉంటాడు సరే తీ బ్రదర్ చూడా ఏదో ఎవరో ఉంటాడు సరే తీ బ్రదర్ చూడా నీకు తీ బ్రదర్ చూడా నేను ఎదవా అప్పుడు నువ్వు చాలా ఓవర్ మాట్లాడుతున్నావు నువ్వు నా ర్యాపిడో పర్సన్ తో మాట్లాడుతున్నావు నువ్వు అంటే మీరు అలాగే మాట్లాడుతున్నారు మాట్లాడేది నేర్చుకో
ఆ ఫుడ్ మాకు ఇచ్చేది. నేను సపోర్ట్ వస్తానా మీకు? సపోర్ట్ అవసరం లేదు, మీరు వెళ్ళి ర్యాపిడో ఎక్కడో మీ నంబర్ చూడండి. నంబర్ ఇదే కదా లాస్ట్ లో, నంబర్ ఇదే కదా లాస్ట్ లో. నంబర్ ఇది కాదు భయ్యా, నంబర్ ఇది కాదు. నువ్వు జాబ్ మానేసినావా ఇప్పుడు ఏమన్నా? అయ్యా మీ ఇద్దరేమి ఫుడ్ కోసం పట్టుకుని వెళ్ళిపోవడానికి బిర్యానీ కోసమా? నాటకాలు చేస్తారు. ఈ బిర్యానీ ప్యాకెట్ కోసం మేము చిల్లరగా బతికే టైప్ కాదు. పే చేస్తా, ఆన్లైన్ లో పే చేస్తా. పే చేస్తాను. నువ్వు అంతే తిను. ఏమి ఏంటి తినుదా బిర్యానీ తిను, ఏమి ఏంటి తినుదా బిర్యానీ తిను. తినేసి ఉంటారు మీ ఇద్దరు నాటకాలు చేస్తున్నారు. నేను ర్యాపిడోలో బుక్ చేసుకున్నాను. బిర్యానీ అంటున్నావు, అతనేమో ర్యాపిడ్ అంటున్నావు. స్విగ్గీలో పెట్టుకున్న వాళ్ళు అందరూ ఇలాగే పెట్టుకుంటున్నారు, షర్ట్ వేసుకుంటున్నారు. తీసాను. బిర్యానీ ఇది కూడా కావాలా? పీకే ఓ స్విగ్గీ టీ షర్ట్ కూడా ఉంది. నువ్వు బట్టలు ఇప్పుకొని చించుకోవాల్సిన అవసరం లేదు. మనము పెద్దమ్మ దగ్గరికి పోదాము. నీకు 20 రూపీస్ టిప్ కావాలంటే ఎక్స్ట్రా ఇస్తా. నువ్వు బిర్యానీ గురించి మాట్లాడద్దు. నీ తిండి పోతు నా కొడుకున్నట్లు నువ్వు తిండి కావాలంటే అడిపే రోడ్లో దొరికితే బిర్యానీ కొనుక్కో. ఈడ ప్లేట్ ఇచ్చే పోతున్నాను, దున్నా పోతున్నట్లు నువ్వు ఇస్తావా ప్లేట్? తినేసినప్పుడు తినేసాను. ఎవరు ఆకలితో ఫోన్లో తిన్నారు ఇద్దరు అనేసి. ఈ పిల్లోడు తిని వచ్చాపో. నేను కాదు కదా స్విగ్గీ ఉంది. అసలు ఇద్దరు కలిసి ఉన్నారు. తింటానే అసలు సిగ్గు అంటున్నారు. బిర్యానీ తిన్నా అంటున్నావు. కావాలంటే బిర్యానీ కోసం ఎంత 100 రూపాయలు కాదు, చూడు 112 రూపాయలు. ఎక్కువ అయిపోయింది, 112 రూపాయలు. బాగుంటేది కానీ చిల్లర. మనం వెళ్ళిపోదాంపా ర్యాపిడో. బిర్యానీ కావాలా? నేను కాదన్నా, ఒకసారి చెప్పాను కదా బిర్యానీ. సిట్టింగ్ నేను డబ్బులు కింద కూర్చో. ఇడియట్ స్టాండ్ మీద కూర్చుంటావు. నువ్వు బలిసినావు 10 రోజులు తినకపోయినా ఏం కాదు. లేయి నేను పోవాలా. తాగేసున్నా ర్యాపిడో పర్సన్ తో బిహేవ్ చేసేది పద్ధతే కాదు. ఆ పిల్లోని మీద ఏమన్నా నువ్వు రాంగ్ గా బిహేవ్ చేస్తే నేను ఇరుక్కుంటా. ఎందుకంటే రైడ్ బుక్ చేసి 9462 కొట్టేసేయి. తాగేసాడు, అదేమో తాగేసిన తర్వాత ఏమో ఫుడ్ ఇద్దరు తినేశారు. ఫస్ట్ బండి మీద నుంచి లేపు. ర్యాపిడో బుక్ చేసుకుని నేనా పిల్లోడా? బండి మీద దిగాను. నువ్వా నేనా బుక్ చేసుకునేది బండి? ఎవరు బుక్ చేయలేదు, నా బండి నేను పక్కన. నేనా బుక్ చేసుకునేది బండి? ఎవరు బుక్ చేయలేదు, నా బండి నేను పక్కన తీసుకున్నాను. అవసరం లేదు. నేను ర్యాపిడో కస్టమర్ కేర్ కే ఫోన్ కొడతా. స్విగ్గీ కాదు, ర్యాపిడో కాదు. ఓకే, నాకు వద్దండి. మీరు ఇద్దరు గొడవ ఉంటే కాదు. నిన్ను తప్పుగా మాట్లాడుతున్నాడు బిర్యానీ తిన్నాడు. నాకు అది నచ్చలే. ఇంకా తప్పుగా మాట్లాడుతున్నాడు. మీరు బాగా మాట్లాడుతున్నారా? నేనేమన్నాను? టిప్ ఇస్తాను. నేను కాదు ర్యాపిడో. చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏం నువ్వు పిలిచిపోతావా నన్ను? బండి బాగుందా? మీరు తీసుకెళ్ళిపోతారా? అసలు ఏంటి మీ గ్యాంగ్ అయితే మీది? ఏ గ్యాంగ్ ఏముంది? బండి దమ్ముతాను గ్యాంగ్ అంటే ఇప్పుడు స్విగ్గీ ర్యాపిడో ఇద్దరు కలుస్తారు. డౌటే కాదు, నువ్వు డ్రాప్ చేశాను బిర్యానీ. బిర్యానీ కాదు నేను ఒక్క నిమిషం నేను కన్ఫర్మేషన్ తీసుకుంటా. ర్యాపిడో కాదు, నేను కాదు ర్యాపిడో వాళ్ళకి ఫోన్ చేస్తాను. కస్టమర్ కేర్ తో నువ్వు మాట్లాడు. ఫోన్ చేస్తా. నాదైపోయినా నువ్వు కన్ఫర్మేషన్ తీసుకో. కంప్లైంట్ పెడతా. మీరు కొద్దిగా బాగా తీసుకునేదిగా తీసుకోండి. మీరు ఏం ఫోన్ ఇన్ని ఫోటో తీసుకుంటారు? ఒక్క నిమిషం. ఓపెన్ ర్యాపిడోను సేమ్ దొంగకోళ్ళు పట్టిన ఒక నిమిషము. నువ్వు నాటకాలు చేయొద్దు. నువ్వు బిర్యానీ ప్యాకెట్ కోసం దొంగ కోళ్ళు పట్టిన వాళ్ళు దొంగలు గింగలు అని మాట్లాడినట్టు ఈ నుంచి పక్క చిల్లర వ్యవహారాలు చేయొద్దు. నువ్వు ఎట్లా కనిపిస్తాను? నీకు చెయ్యి కాదు, నీకు ఏం చూపించాలో చూపిస్తా. ఎవరు మీ ఇద్దరు ఒకటేమో ర్యాపిడో డబ్బులు కొట్టేసి మీ ఇద్దరు ఒకటేమో. మందు తాగా బిర్యానీ కోసం వచ్చినట్లు బిర్యానీ ఎడబెట్టుకున్నావు పోయి ఎత్తుకో. ముందు బిర్యానీ ఇచ్చేసి నచ్చదు. ఈ పంచాయతీ పెట్టుకోవద్దు. ఎవరు కొట్టేసుకో? డబ్బులు కట్టినది నీకు. ముందు బిర్యానీ ముందు నన్ను దింపు. నువ్వు బండి ఎక్కద్దు. నువ్వు బిర్యానీకి బుక్ చేసిన వారు బండి మీద కూర్చొని బుక్ చేయలే. ఇది చాలా పద్ధతి కాదు. ఆకలేస్తుంది. ముందు నాకు కావాలి, నా బిర్యానీ నాకు కావాలి. ఆకలేసే పోయి అడుక్కొని ఎవరైనా అన్నం పెడతారు పోయి తిను. నాకేం కర్మ, వెళ్ళండి. మీ ఇద్దరికి కావాలంటే నా బిర్యానీ మీ ఇద్దరు చూసా నాకు డౌట్ వస్తుంది. ఇద్దరు దొంగలు చెయ్యాతున్నారు ఏంటి?
ఇంత పెద్ద సీడ్ ఎట్టేస్తున్నావు ఆ బండి మీద చేయెడుతున్నావు చెప్తాను నువ్వు చెయ్యేస్తే ఫీల్ అవుతున్నావు, నువ్వు దున్నపోతే ఎక్కినట్లు దాని మీద ఎక్కుతున్నావు. ఏదో బండి ఏదనుకున్నావు ఏదనుకున్నావు మేము ఎట్లా పోల్లా మళ్ళీ ఏమన్నా మాట్లాడుతున్నారు ఆయన ఏమో మాట్లాడు చెప్పాలి. మళ్ళా నీ కామన్ సెన్స్ కానీ మీవాడు కదా, మావాడు కాదు మీవాడు కాకపోతే గట్టికి పంపించి ముందు ఏడి గట్టికి అయిపోయింది కదా మీరు ఇద్దరు వెళ్ళిపోండి. యాడైపోయింది యాడున్నా నాడే ఉన్నా నువ్వు నన్ను దింపితే అయిపోయినట్లు. ఇక్కడ ప్లానింగ్ వేసి వచ్చారు, ఎవరు నాకు అర్థం అయిపోయింది. ప్లానింగ్ వేసి వచ్చారు అక్కడ మేము ప్లానింగ్ అమ్మాయి ఎవరు అమ్మాయి కూడా తిందాం బండి మీ తీసుకెళ్ళిపోతాను. ఇద్దరు ర్యాపిడో ఉండు నిమిషం, మీ ఇద్దరు ర్యాపిడో యాప్ లో డబ్బులు సంపాదిస్తాను. వీళ్ళు ఎవరో ఇద్దరు బిర్యానీ తినేశారు, బిర్యానీ లేదంటున్నారు. లేదండి బిర్యానీ కోసం వస్తారా ఇప్పుడు జనాలు ఏమన్నా ఆటోల్లో కొట్లాడేకి? రండి ఒకసారి రండి. సిగ్గుచారం ఉండాలి బిర్యానీ. ఎవరో ఇద్దరు బ్లాక్ షర్ట్ వేసుకుని కొద్దిగా హెయిర్ స్టైల్ చేస్తున్నారు. పదామా ఆయన ర్యాపిడో ఎంటర్ చేయి 9642. ఎక్కడికి నువ్వే కదా పదామంటివి. ఎంటర్ చేయి 9642. ఎక్కడికి నువ్వే కదా పదామంటివి. పదంటే మీ ఇద్దరికి చెప్తాడు పెద్దమ్మ బ్రెడ్ కొనుక్కుని పోయి నువ్వు పక్క బెల్లేసి మాట్లాడుకో. నీ బొంగులో బిర్యానీ పంచాయతీ చిల్లర పంచాయతీ పెట్టుకుంటా. ఇక్కడ మేము ఏంటి ర్యాపిడో పోల్సి మాట్లాడుతుంటే ఈ బొంగులో బిర్యానీ గురించి గంటలు రండి అంట. ఓ బిర్యానీ 10 మంది అడుగు తినే వాళ్ళు ఉన్నట్టున్నారు. ఫస్ట్ దుబ్బే బయటికి దుబ్బే. నువ్వు ముందర కూర్చో, నువ్వు ముందర కూర్చో. 9642 కొట్టు. నువ్వు ముందర కూర్చో. 9642 కొట్టు. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? ఒక నిమిషం బ్రదర్, నీకు ఇద్దరు నేను ర్యాపిడో బుక్ చేసినాను. ఎవరు నా బిర్యానీ కావాలా? నీకు బిర్యానీ కావాలంటే ఒకటి చెప్తాడు, నేనే 100 రూపాయలు ఇస్తా, మీకు కొనుక్కొస్తావు. నా మా పెద్దమ్మ బ్లడ్ ఇచ్చేపోవాలా, బ్లడ్ ఇచ్చేపోవాలా ఇచ్చేయి. మా పిల్లలకి ఇద్దరితో తలకాయ నొప్పి కంటే ఒకటి నా ర్యాపిడో డబ్బులు ఇచ్చేయి. బిర్యానీ డబ్బులు ఇవ్వండి ఫస్ట్. బిర్యానీ డబ్బులు ఇస్తే అంటే నువ్వు ర్యాపిడో నాకు మోసం చేసి నాకు చిక్కగా ముంచేసి నువ్వు మళ్ళా బిర్యానీ డబ్బులు కూడా నాతో పెట్టు. మీ ఇద్దరు ఒకటే, నాకు క్లియర్ అర్థమైంది. నీకు సపోర్టింగ్ గా వచ్చి బిర్యానీ డబ్బులు ఇప్పిస్తానంటే మీ ఇద్దరు జాదువులే. చూడు మన క్లియర్ చూడు. నీతో ఈ బండి కూడా ఎక్కడ కొట్టేసిందేమో నాకు ఫుల్ డౌట్ వస్తుంది. ఏమి కాసేపు అలాగే గొడవ వస్తుంది చెప్తాను. చెప్పు. 2 బిర్యానీ ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేస్తాను. నాకేం బిర్యానీ వద్దు, తిరిగిపోతాడు. పంపిస్తాను నేను. ఇతనికి బిర్యానీ ఏ బిర్యానీ కావాలి? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ? ఇందాక ఆర్డర్ ఏది పెట్టినది మీకు ఇప్పుడు మంచి చికెన్ బిర్యానీ పెడతాను. ఫోన్ చేయలేడా మీకు? అతడు చూడు భయపడిస్తాడు డూబు. అది ఇడ్లీ వేస్తాంటావు తిరుగు. నేను హాస్పిటల్ పని మీద వచ్చిన నువ్వు నా దగ్గర చేయి చూపించక ఇద్దరు కొడతారా నన్ను? ఇద్దరు ఒకటే కదా మరి అలా చూస్తున్నారు. నేను కొట్టను, ఎప్పుడో కొట్టేస్తాను. హిందీ आता बोल तू तुम्हारा लौड़ा बिरयानी वो चल जाता तू जागे, तुम्हारा लौड़ा बिरयानी वो चल जाता तू जागे. तू आया गाली भी आता है, गाली भी आता है. हिंदी में आपको रैपिडो तू जाओ वो उधर में इडली लाता. 10 रुपए है, 10 में 2 इडली आता. तू भाई कुमाता, तू जाता, तू बंडी निकालता. मेरे का नहीं से ఓకే. నీ ప్రాబ్లం ఏమి? నీ ప్రాబ్లం ఏమి? నీ ప్రాబ్లం ఏంటి? బిర్యానీ కావాలా? నాకు ఆయనతో ప్రాబ్లం. నీకు బిర్యానీ కావాలా? డబ్బులు ఇవ్వాలా? బిర్యానీ తింటావా? కుష్కా తింటావా? ఏం తింటావు చెప్పు? ఏం తిని చచ్చిపోతావు చెప్పు? తిండి కోసమే పుట్టావా నువ్వు? ఏమన్నా తిండి కోసమే పుట్టావా నువ్వు? వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ మేమిద్దరం ర్యాపిడోలో వల్ల ఆ బిల్లుడు ర్యాపిడో బండి వేసి ఆ బిల్లుడు ఈఎంఐలు కట్టుకోద్దా లేదా కష్టపడద్దా? ఆ బిల్లుడు ర్యాపిడో బండి వేసి ఆ బిల్లుడు ఈఎంఐలు కట్టుకోద్దా లేదా కష్టపడద్దా? ఆయన ఇంకొక ఆర్డర్ తెచ్చుకోవద్దు. ఈ ఆర్డర్ ఇచ్చేసి ఈఎంఐ ఎట్లా కట్టుకుంటాడు? దానికోసమే కదా ర్యాపిడో వేసింది. ఎందుకు కాదు మీరేమో ర్యాపిడో, మేము స్విగ్గీ. అసలు నేనే ర్యాపిడో స్విగ్గీ కాదు. మళ్ళీ ఈఎంఐ ఎట్లా కట్టుకుంటావు? నేను ఎలా కొడతాను ఈఎంఐ వేసుకొని? మీకు ఎందుకు అవన్నీ? ఈఎంఐ కట్టావు వినాలా? కట్టావా? కట్టేస్తావా? ఏం కట్టారా లేదని కట్టేస్తావా? నువ్వు బిర్యానీ కోసం వచ్చినావు, బిర్యానీ గురించి మాట్లాడు. ఈఎంఐల గురించి బండి గురించి నీకు ఏం తెలుసు? నువ్వు తిన్నామా పనుకున్నామా తెల్లారిందా బ్యాచ్ అనుకుంటాను. దయచేసి ఇక్కడ ఉండద్దు. నువ్వు పోయి అడుగు బిర్యానీ తింటావు. తిరుపు కుక్క బిర్యానీ పెడతారు 30 రూపాయలు. హ్యాపీగా బుక్ చేస్తా కుక్క బిర్యానీ అనక తింటే మీ ఇద్దరు కుక్క బిర్యానీ తినండి.
తినుకుంటాం. మేము తినుకుంటాం. బై బై. వెళ్ళండి, కుక్క బిర్యానీ తింటారు. తింటాము. బండిది 9642 కొట్టు. మరి స్టార్ట్ 1581 బండిది 9642 కొట్టు. మరి స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చావు నేను. అది కాదని టిప్పు కొడతా స్వామి 34 రూపాయలు. నేను కొడతా అంటాను కదా టిప్పు. నేను వెళ్తాను. 158 నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. ఎక్కువ పోయి ఆగు. ఏంది 15? నా బిర్యానీ వచ్చే వరకు నేను పంపించా. నీ బిర్యానీ వాడి కాకులు కూడా తినేసిందే. గంట నువ్వు మొత్తుకోబట్టి ఆ అక్కడ బిర్యానీ మీ మామ మీద మూతిలే కదా అయిందో పెట్టుకో. మీ మామ మీద నీ పత్తు అయిందన్న కదా ఇల్లు. బిర్యానీ ఎప్పుడైనా తినలేదా? మా మీద అయిందన్న ఇల్లు. ఇలాంటి వాళ్ళు వెనకట్ల బిర్యానీ 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 తప్పుతున్నాడు. లేకపోతే నా చుట్టాల నేను వెనకాల ఏమో ఇద్దరు దొంగల్లాగా ఉన్నారు. నువ్వేమో పెద్ద బాగా వచ్చినాడు చూడు ఇప్ప. అంబానీలాగా ఉన్నావు నువ్వు. అసలు సూటు బూట్ వేసుకొని వచ్చినాడు ఇప్ప. బిర్యానీకి బరి తెగించినావు అంటే నువ్వు బిర్యానీకి రోడ్ ఎక్కినావు. నువ్వు చీప్ గా ఎవరు చీప్ గా బిర్యానీగా పిల్లోడు దొంగని ఇన్సల్ట్ చేసినావు. బిర్యానీ తినేశారు మీరు. ఎవరు? మీరు తిన్నామనేసి డబ్బులు ఇస్తాం. తిన్నామని ఇంకో బిర్యానీ కావాలా చెప్పండి, అడగండి. ఇంకోటి బుక్ నా బొంగు 10 రూపాయలు బయటికి బుక్ చేసండి. చేసి బుక్ చేసి చేయి. బిర్యానీ చేయి, బుక్ చేయి. అవునా? ఆ బిర్యానీ వస్తాయి కదా పట్టుకుని వెళ్ళిపోండి. ఇంకోటి నేను ర్యాపిడో కాదు. నువ్వు ర్యాపిడోనే. ఇంకోటి నేను ర్యాపిడో కాదు. నువ్వు ర్యాపిడోనే. నువ్వు మళ్ళా కలిసిపోయినావని చెప్పి మారద్దు. నువ్వు ఖచ్చితంగా 9642 కొట్టావు. ఏం చేసినావు? బిర్యానీ చేసి ఏది బుక్ చేసా. 30 రూపాయలకి ఎవరు బిర్యానీ రాదు. ఎందుకు కొట్టావు? నీకు ఏ నీకు ఇంగ్లీష్ బిర్యానీ రాదు, తినేది? చదువుకోయింది లేదు. నువ్వు నీకు క్లియర్ ఏ గా అర్థమవుతుంది. బిర్యానీ తినేది? ఇంత ముందు కూడా నువ్వు బిర్యానీ కాదు కొట్టుకోండి. బండి తీసే 9642 కొట్టేసి జమ్మని వెళ్ళిపోతాం. మ్యాటర్ సీరియస్ అయిపోద్ది. నాకు అదే కావాలా. నాకు ఈ బిర్యానీ బిర్యానీ మైండ్ బాగుంది బాగుంది. ఇప్పుడు ఇంకా టైం అవుతుంది. లేనట్టున్నారా అబ్బా. సూపర్ అబ్బా. నిద్రా? మీ ఇద్దరు నువ్వు బిర్యానీ అన్నాము, మనోడేమో వెళ్ళిపోదాం అంటాము. నాకేమో చిక్కగా చెక్కేసినారని కూడా నాకు క్లియర్ గా. మాది బ్యాచ్, మాది మీది ఏ బ్యాచ్? వీళ్ళది బిర్యానీ పొట్లం బ్యాచ్. తినడానికి ఏం బిర్యానీ పెట్టుకున్నాడు? ఏం బిర్యానీ పెట్టుకున్నాడు? ఏం బిర్యానీ పెట్టుకున్నాడు? మటన్ యాడా? యాడా హోటల్ పేరు చెప్పు. హోటల్ పేరు అది తడబడుతున్నాడు. ఈడు బిర్యానీ పెట్టే టైప్ కాదు. ఇడ్లీలు తినేది. చెప్పవలసిన అవసరం నాకు ఎదురు రద్దు పక్కపా. ఆ దరిద్రము అప్పా. బిర్యానీ వచ్చే వరకు నేను బిర్యానీ వచ్చే వరకు నేను నేను దిగండి మీరు ఇద్దరు. దిగిపోండి దిగిపోండి. నేను దిగిపోండి దిగిపోండి. అసలు దిగిపోండి మీరు. సరే నేను ఆడ బస్ ఎక్కుతాను. మనోడు ఆడ బిర్యానీ తింటాడు. ఊరికెందుకు చెప్తున్నాను, దిగుతారా లేరా? వద్దు. నువ్వు ర్యాపిడో కాదు, స్విగ్గీ కాదు. ఓకేనా? మా ఇద్దరిని ఆడ దించు చాలు. ఇద్దరు కావద్దు, ఒకటి ఎక్కండి. నువ్వు రాద్ది అయితే ఇద్దరే పోతాను. బీగాలు ఇచ్చేసి. నాకు అర్థమైపోయింది. ఏమని అర్థమైపోయింది. ఇప్పుడు ఏమర్థమైంది? బండి తీసుకొని ఎట్లా కనబడి నేను నేనేమన్నా ఇట్లా అనుకుంటే కాదు. కావాలంటే నేను వదులుతాను మీకు. ఇట్లా నేను కాదా నీకు కాదా? నువ్వు అతను చూసి నాకు డ్రైవింగ్ వచ్చి నాకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీ ఇద్దరు ఆస్కార్ ఏది బండి అది మరి ర్యాపిడో బండి లేకే కదా ర్యాపిడో బుక్ చేసుకోండి. నువ్వు బిర్యానీ పెట్టలేదని చెప్పి అందరికి భూమి అందరికి తెలిసిపోగాని నువ్వు దొబ్బే అలా వాగేసి వెళ్ళిపోతాను. ఏం చేయలేక నువ్వు. ఎవరేం చేయాలా? ఏదో చెప్పేసి వెళ్ళిపోయావు. బిర్యానీ పెట్టలేదని చెప్పి అందరికి తెలుసు, అందుకే వెళ్ళిపోతున్నాడు. కొద్దిగా ఎవరు బిర్యానీ? బిర్యానీ పెట్టలేవు నువ్వు. ఎవరు బిర్యానీ పెట్టలేవు? బిర్యానీ తినిపిస్తాను పిలిచావి. కొట్టి బంగారు బిక్కునే ప్లాన్ వేసినాడు. నిన్ను కొట్టి బండి బిక్కునేకి. అందుకని తాళం తీస్తాను. నువ్వు మంచి తెలియని పదంపా, రోడ్లే పోదాంపా. చాలు కానీ 9642 కొట్టద్దు కానీ. ఈ మళ్ళా వస్తానరా నాయన స్వామి. నువ్వు ఏం బిర్యానీ తిన్నావు లేదు పుట్టప్పుడు నుంచి? నీ పేరు అరుణ్ కాదా? అరుణ్ కాదా? నా పేరు అరుణ్. ఏమి స్విగ్గీ నుంచి ఫోన్ వస్తుంది. తినేసిన నీదేనా బిర్యానీ? మళ్ళీ తిన్నాను పో, బాంది పో. మళ్ళా రాత్రి కొట్టు పెట్టు. ఎవరు? తెలుసు. ఏమి నువ్వు ఏం పీకేలేదు, పొడిచేది లేదు. అప్పటి నుంచి ఇదే షోనే ఉంది. నీ మాట్లాడినా నీ మాట్లాడినాడు. నేనేంటి పడి ఎవరు పెద్ద 100 రూపాయల బిర్యానీకి రోడ్డు ఎక్కినాడు ఆయన. ఒక పెద్ద మనిషి. లేదా ఎందుకోసం తీరు బడిది పెద్ద అంటే ఏ రకంగా పెద్ద కనమన్నాడు. నువ్వు ఏడని ఎత్తుకోబో. కుక్కలు బిక్కపోయినావు బిర్యానీ ప్యాకెట్. పోనీ పోనీ పోనీ. ఆడ దింపు సామి చాలు, రోడ్లో దింపు చాలు. నా బస్సు పోతా. 9642 కొట్టినావా? కొట్టలేదా 9642? వద్దులే డ్రాప్ చేయి. మైండ్ చెడిపోయింది మనిషి వల్ల.